సుందరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా పార్ట్ 23. ఆమెను వదిలి బయట రూమ్కి వచ్చిన అతడు భీమాని చూసి చిన్నగా నవ్వుతాడు. ఆర్ యు రెడీ అని అడుగుతాడు భీమా. ఏమైంది కన్నా, తనకి నేను తాగడం ఇష్టం లేదు అని చెప్తాడు వశి. అబ్బో, మా కన్నగాడు తన వైఫ్ చెప్పిన మాటనే వింటాడు అని నాటకీయంగా అంటున్న భీమా మాటలకి నవ్విన అతడు నువ్వు తాగొచ్చు అని చెప్తాడు. నువ్వు లేకుండా నేను ఎలా తాగాలి కన్నా అని అంటాడు భీమా. ఏం పర్లేదు కానివ్వు అని వశి చెప్పడం అతడు తాగడం మొదలు పెడతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గంట సేపు గడిపిన తర్వాత భీమా వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిన తర్వాత రూమ్లోకి వచ్చిన అతడికి పడుకోకుండా కూర్చొని ఆలోచిస్తున్న వన్య కనిపించడంతో ఏమైందిరా అని అడుగుతాడు అతడు. నథింగ్ అని చెప్పి ఆమె వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే ఆమెను పక్కకి చేరి అతడు ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు. ప్లీజ్ వదలండి అని అంటుంది వన్య. నో కుంజీ, మీరు నన్ను ఇలా పిలవకండి అని సీరియస్గా చెప్పి తన పొట్ట మీద ఉన్న అతడి చెయ్యి కింద తన చెయ్యిని తుడిచి కళ్ళు మూసుకుంటుంది. ఆమె చేతులను పక్కకు తోసి ఆమె పొట్ట మీద ఉన్న టీషర్ట్ కాస్త పక్కకు జరిపి చేతులు లోపలికి దూర్చి వెచ్చగా ఉన్న ఆమె పొట్ట మీద చల్లని చేతులు పెడతాడు అతడు. అప్పటికే తను నిద్రపోవడంతో తన నుండి రియాక్షన్ ఉండదు. కానీ ఆమె ఒంటి వేడి అతడికి తగిలి చేతులు ఇంకాస్త పైకి జరపమని ప్రేరేపిస్తుంటే కష్టంగా చేతులను బయటికి తీసిన అతడు జస్ట్ ఇలా ఏం చేయకుండా పక్కన పడుకోవడం చాలా కష్టమే రాక్షసి. నువ్వైతే హాయిగా పడుకొని నాకు మాత్రం నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తున్నావని ఆమెను ముద్దుగా తిట్టుకొని ముద్దుగా ఉన్న ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెనక్కి వాళ్తాడు. మరుసటి రోజుకి ఎర్లీ మార్నింగ్నే లేచి హాస్పిటల్కి వెళ్తాడు అశ్వ. ఆ టైంలో డ్యూటీ డాక్టర్ కూడా సమ్ పర్సనల్ ఇష్యూ వల్ల ఇంటికి వెళ్ళటంతో అశ్వకి కావాల్సిన రిపోర్ట్స్ ఆమె క్యాబిన్లో ఉండి దానికి లాక్ వేయడం వల్ల అశ్వ చేతికి రావు. అవి అక్కడే ఉన్న నర్సులతో కాల్ చేయిస్తే ఆవిడ 10 గంటలకి హాస్పిటల్కి వస్తుందని చెప్పడంతో అప్పటి నుండి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అశ్వ. తన ఆ ఇంటి బిడ్డ అవ్వకూడదు అని అతడు 1000 సార్లు అనుకొని ఉంటాడు. ఒకవేళ అయితే అని అతడు మనసు ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది. అతడికి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా తోస్తుంటే 10కి వస్తా అని చెప్పిన డాక్టరు 11కి వస్తుంది. అప్పటి వరకు అక్కడ కూర్చున్న ప్లేస్ నుండి లెగవలేదు. మార్నింగ్ నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అతడి చేతిలోకి వచ్చిన పేపర్స్ని ఆత్రంగా ఓపెన్ చేసి చూసిన అతడు కళ్ళు పెద్దగా అవుతాయి. ఏమైందిరా అని భరత్ అతడి చేతి నుండి పేపర్స్ తీసుకొని చూసి
ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు రా అని అడుగుతాడు భరత్. నేను ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలి అని ఆ పేపర్స్ తీసుకొని అతడు హాస్పిటల్ బయటికి వెళ్తే అక్కడికి అడ్డుగా వచ్చిన యక్ష వన్య ఎక్కడా అని అడుగుతుంది. నీతో తర్వాత మాట్లాడుతా, తప్పుకో యక్ష. లేదు, నాకు ఇప్పుడే సమాధానం కావాలి. నైట్ తను నాకు కాల్ చేసిన నెంబర్ నీదే అంటే తనని కిడ్నాప్ చేసి నువ్వే తను వెతుకుతున్నట్టు నాటకాలు ఆడావా? అసలేంటి నీ ఉద్దేశం? ఏం చేయాలనుకుంటున్నావు తనని అని అతడు కాలర్ పట్టుకోవడానికి లేపిన ఆమె చెయ్యిని వషి తన పిడికిడితో బిగుస్తాడు. అయోమయంగా పక్కకు చూస్తున్న ఆమెకి ఒరిజినల్ పోల్ అక్కడ కనబడితే షాకింగ్గా చూస్తాడు అశ్వభరత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.